మాకుంది. అంటే బేసిక్గా పర్టికులర్గా పార్థసారథికి సీట్ ఇస్తారని, లేకపోతే తెలుగుదేశం పార్టీలోనే ఇంకొక ముఖ్య నేతను తీసుకొచ్చి పెనమలూరు నుంచి పోటీ చేసి ఇస్తారని రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఊహాగానాలు సహజం. ఎన్నికల సమయంలో, మామూలు సమయంలో ఎవరు మాట్లాడుకోరు కదా. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఇక అదిగో వచ్చేస్తున్నారంట, ఇంకొకళ్ళు వస్తున్నారంట అని చెప్పి అది మాట్లాడుకోవడం సహజం. 4.5 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వాళ్ళం సీటు మనకి రాదు అని నమ్మకం లేకపోతే ఈ విధంగా కష్టపడి పని చేయలేం కదా. నా నమ్మకం నాకుంది. ఇంతకన్నా రాష్ట్రంలో నాకన్నా అంటే ఒకరిని చేసామని కాదు, నేనైతే ఆ మొదటి 10 స్థానాల్లో కష్టపడి పనిచేసే వాళ్ళ స్థానాల్లో నేను కూడా ఉంటానని నా యొక్క భావన. ఆ రోజు పార్టీలో కీలకంగా ఉన్నారు, అప్పుడు రాజధాని పరిధిలో ఉన్న ఎమ్మెల్యే వీరు. అలాంటి మీరు అదే కాకుండా ఈ కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలోనూ ఎక్కడా లేనంతగా కమ్మ ఓటర్లు ఉన్నారు. సో లాస్ట్ ఎన్నికల్లో ఆ కమ్మ ఓటర్లు మొత్తం మీకు ఓటే లేదనుకుంటున్నారు? అదేం లేదు, 90,000 చిల్లరే ఓట్లు నాకు పోలైనవి. ఇక్కడ ఉన్నది ఒక 55,000 60,000 మంది ఉంటారు. అందులో 10,000 మంది విదేశాల్లో ఉన్నారు. ఒక 10-15% పోల్ అవ్వదు, మ్యాక్సిమం పోలైనవి. అయితే ఇది ఒక రాజకీయ సునామీ లాగా ఆ రోజు జరిగిన రాజకీయ ఎత్తుగడలు అవ్వచ్చు, లేకపోతే సానుభూతి అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, ఏదైనా అనుకోండి, ఆ రోజు జరిగిన ఎన్నిక డిఫరెంట్ ఎలక్షన్. అలాంటి ఎన్నిక మళ్ళీ ఈ రాష్ట్రంలో జరగదు. మీరు బేసిక్గా గత 5 ఏళ్లలో అంటే 2014 నుంచి 19 వరకు పెనమలూరు నియోజకవర్గం అంటే బోడే ప్రసాద్ అన్నట్టుగా డెవలప్మెంట్ చేశారు, రోడ్లు వేశారు, చాలామందికి ఇళ్ళు కట్టించారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కానీ ఓడిపోయిన తర్వాత అదే జనం ఎవరైతే మీకు ఓట్లు వేయలేదో లేకపోతే ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళందరి దగ్గరికి బుల్లెట్ వేసుకుని వెళ్ళి కొంత బాధను వ్యక్తం చేశారు కదా. ఎందుకు ఆ పరిస్థితి? అంటే గెలిస్తేనే జనాన్ని దగ్గరికి వెళ్ళాలనేది ఒక కాన్సెప్టు. నా కాన్సెప్టు గెలిచినా ఓడినా అది కూడా మొదటి రోజే బయటకు వచ్చి ప్రజలకి నాలో తప్పుంటే క్షమించండి, ఒకవేళ ఓడిపోయానని మీరేమన్నా నా దగ్గరికి రావటం మానేస్తారేమో, ఏ పని ఉండా రండి అని చెప్పడానికి నేను వెళ్ళాను తప్పితే దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, కొత్త ఏం లేదు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారండి మీ అబ్జర్వేషన్లో? అన్ని వైఫల్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలోనే ఉన్నాయి. ఈరోజు చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రం గురించి అభివృద్ధి లేని రాష్ట్రంగా వాళ్ళ రాష్ట్రంతో పోల్చుకొని చెప్పే విధంగా తయారైందంటే ఈ రాష్ట్రం ఎంత అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే రోడ్డు అంతా బాగుంటుందో అది మన రాష్ట్రం అని తెలంగాణ వాళ్ళు అంటే, ఎక్కడ గుంతలు స్టార్ట్ అవుతాయో అది ఆంధ్ర రాష్ట్రం అన్నారంటే ఎంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది. సంక్షేమ పథకాలు చేస్తున్నానన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు ఎందుకు ఎత్తివేయాలి? అన్నా క్యాంటీన్ ఎత్తేసాడు, చంద్రన్న బీమా ఎత్తేసాడు, మరి ఉచిత ఇసుక విధానం ఎత్తేసాడు, పండగ కానుకలు లేవు. అట్లాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ చాలా పెద్ద గొప్పగా ఏదేదో చెప్తా ఉన్నారు. 25 లక్షల రూపాయల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీకి. అసలుకి నవ్వుతారు. నాకు ఎన్ని కాల్స్ వస్తాయంటే ప్రతిరోజు, ఏమండి మా ఈయన హాస్పిటల్లో ఉన్నారు, ఆవిడ హాస్పిటల్లో ఉంది, కొంచెం చెప్పండి ఫీజులు తగ్గిస్తారండి. అదేంటమ్మా ఆరోగ్యశ్రీ అంటే, ఆరోగ్యశ్రీ ఎక్కడుందండి, అసలు ఆరోగ్యశ్రీ ఎక్కడుంది, మేము ఎక్కడ చేయించుకుంటున్నాం అంటా ఉన్నారు. ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ అనేది ఈరోజు పూర్తిగా చనిపోయింది. అది వరకు గతంలో ఒకవేళ ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేసేవాళ్ళం, అది కూడా లేదు. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, గ్యాస్ ధరలు. సరే అది కేంద్ర ప్రభుత్వం అయినా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 3 బండ్ల సబ్సిడీ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి అదేనా చేయలేదు కదా. నిత్యావసర వస్తువుల ధరలు, మరి టిడ్కో గృహాలు ఏం చేశాడు ఈయన? టిడ్కో గృహాలకి 7-8 సంవత్సరాల క్రితం ఒక్కొక్క లబ్ధిదారుడు 25,000, 500, 50,000, ₹1,00,000 అప్పులు చేసి తీసుకొచ్చి కడితే తికానా లేదు. పెద్ద గొప్పగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చానంటున్నాడు. ఇళ్ల పట్టాల స్థలాలన్నీ కూడా రాబోయే తరానికి మురికి వాడలు. చెప్పమనండి గుండె మీద చేసుకొని. ఇప్పుడు ఎవరైతే ఇళ్ల స్థలాలు పొంది అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వాళ్ళ జీవితాంతం ఆ మురికి వాళ్ళలో గడపాల్సిందే.
బ్రిటిష్ టైంలో పుట్టిన గ్రామాల్లో ఇంతవరకు సరైన సౌకర్యాలు మనం ఏ ప్రభుత్వమైనా కలిగించలేకపోయాం. ఇప్పుడు ఏదో గ్రామాలు సృష్టించాను, జగనన్న కాలనీలు సృష్టించాను. నువ్వు జగనన్న మురికి వాళ్ళ సృష్టించింది? నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే టిట్కో గృహాల్లాగా అన్ని సౌకర్యాలు కలిగించి ఇల్లు వాళ్ళకి అందిస్తే వాళ్ళ కుటుంబం ఆనందంతో గడుపుతారు. అంతేగాని ఇవాళ ఇంటికి ఒక కథ ఉంది. ఆ ఇళ్ల స్థలాల దగ్గరికి వెళ్తే నేను 5 లక్షలు అప్పు చేసి బంగారం తాకట్టు పెట్టి వడ్డీలకి తెచ్చి ఇల్లు కట్టుకున్నామండి, దారి డొంకా లేదు, ఇక్కడ ఉండటానికి కూడా భయం వేస్తుందండి. ఈ విధంగా ఇంటికి ఒక స్టోరీ మేము చెప్తే అక్కడికి వెళ్తే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు